పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ ఈబీసీ విద్యార్థుల కోసం ప్రారంభించబడ్డటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా విషకుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నదని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గత విద్యార్థులకు వ్యతిరేకంగా విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని విద్యోన్నతం చేయాలా, వాళ్ళ కుటుంబాలను బాగుపరచాలని చెప్పేసి ప్రారంభించినటువంటి ఒక మంచి పథకాన్ని ఈరోజు ఎత్తివేసే ప్రయత్నంలో ఈ రెండు ప్రభుత్వాలు నిమగ్నమై ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2022 నుంచి దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టి రేవంత్ రెడ్డి నేనే విద్యాశాఖ మంత్రిగా అని చెప్తూ 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను పెండింగ్ లో పెట్టిన తర్వాత విద్యార్థులందరికీ దారి మళ్లిస్తూ 250 కోట్లు వేస్తాను, 100 కోట్లు వేస్తాను, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాను అని చెప్తూ విద్యార్థులనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో కానీ ప్రైవేట్ కళాశాలల్లో కానీ చిన్న కళాశాలల్లో కానీ సర్టిఫికెట్లు లేక వాళ్ళు ఉన్నత విద్యలు చదువుకోలేకపోతున్నారు, జాబులు చేసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాము, వాటికి అప్లై చేసుకోలేకపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అనంటే విద్యార్థులందరినీ విద్యకు దూరం చేసి ఆయన ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ విద్యార్థి సమాజం కానీ చాలా చైతన్యవంతమైనది. రేపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీసుకుంటున్న ఉద్యమాల ద్వారా విద్యార్థులు చైతన్యమైనరు. ఆ చైతన్యంతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దింపైనా సరే కానీ ఆ 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను మేము విడుదల చేసుకుంటాం. అయితే ఇదే తెలంగాణ రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని చెప్పేసి రేపు 14 జూలై రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ వంటి అన్ని కళాశాలలకు బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్తోనైనా వాళ్ళు కొంచెం సోయి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ బంద్ మాత్రమే కాదు, వివిధ రకాలైనటువంటి ఉద్యమాలకు కార్యాచరణ తీసుకొచ్చి ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయించుకోవాలో ఏబీవీపీకి తెలుసు. ధన్యవాదాలు. నమస్తే, సురేందర్, ఏబీవీపీ బషీర్బాగ్ నగర కార్యదర్శి. జూలై 14న మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాల నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాశాల బంద్కు ఏబీవీపీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11,000 కోట్ల స్కాలర్షిప్లను చెత్త పేరుకుపోయి ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తాం, నాణ్యమైన విద్యను అందిస్తాం, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని బూటకపు మాటలు చెప్పి ఈరోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే విధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, ఇలా మెస్ ఫీజులు కావచ్చు, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు కావచ్చు, అన్ని కూడా సకాలంలో విడుదల చేస్తాం, పేద విద్యార్థులకు అండగా ఉంటాం, పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవడానికి మాకు ప్రభుత్వం తోడ్పడుతుందని అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నప్పటికీ విద్యార్థుల అకౌంట్లలో ఆర్టీఎఫ్ డబ్బులు కానీ ఎంటీఎఫ్ డబ్బులు కానీ నయా పైసా కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఈ యొక్క ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ పైసలు విడుదల చేయని కారణంగా పేద విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు తీసుకోలేక ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ కళాశాలలు సైతం విద్యార్థుల పైన ఫీజుల దాడి చేస్తుండడంతో పేద విద్యార్థులు పై చదువులకు దూరం అవుతా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలకు కోల్పోతా ఉన్నారు. ఈ యొక్క ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ డబ్బులు రాక చాలా మంది విద్యార్థులు, మహిళా విద్యార్థులైతే ఇంటర్ అయిపోగానే
ఆ చదువులకు పేద తల్లిదండ్రులు పైసలు కట్టలేక పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ఈ యొక్క ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ డబ్బులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలన్నిటిని కూడా కార్పొరేట్ ప్రభుత్వ యూనివర్సిటీలను కళాశాలలన్నిటిని కూడా జూలై 14వ తారీఖున బంద్ పెడతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బంద్లో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, విద్యావేత్తలు అందరూ కూడా సహకరించి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఈ యొక్క తల్లిదండ్రులను, విద్యార్థులను కూడా అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. విష్ణు ఏబీపీ నిజాం కళాశాల కార్యదర్శి. ఏదైతే విద్యార్థులకు భరోసాగా నిలిచినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను ఎత్తివేస్తానన్న ప్రయత్నాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యతిరేకిస్తూ ఈ నెల జూలై 14న రేపు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల నుండి మొదలు పెడితే విశ్వవిద్యాలయ వరకు ఈ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఎలా చూస్తుండంటే వారికి స్కాలర్షిప్ వాళ్ళ హక్కు కాదు, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల యొక్క భిక్ష నేను పెడితే అడుక్కొని తీసుకోవాల్సిన కర్మం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నట్టు వ్యవహరిస్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం, అడ్మిషన్ సమయంలో కావచ్చు, సర్టిఫికేట్ సమయంలో కావచ్చు, విద్యార్థులు వచ్చి కళాశాలలలో ప్రిన్సిపల్ అడుగుతా ఉంటే మీకు రెమిటర్ డేట్ రాలేదు, శాంక్షన్ కాలేదని చెప్పేసి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికెట్లు ఆపేయడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చేసిన పాపం ఏందయ్యా? రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే, రాహుల్ గాంధీ సర్కార్ వస్తే ఆయనను గెలిపించుకొని మాకు నిరుద్యోగాల నుంచి ఉద్యోగాలకు మేము వస్తాం, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నువ్వు చేస్తుంది ఏంది? కమిషన్లకు నీ పొట్టి కావచ్చు, బట్టి కావచ్చు, కమిషన్లకు అలవాటు పడి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కావచ్చు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయమంటే 30% కమిషన్ అని చెప్పు మనం వింటా ఉన్నాం ఈ ఆరోపణలు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర కావచ్చు, రేవంత్ రెడ్డి నడిపిస్తున్న పరిపాలన ఎలా ఉందంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసే క్రమంలో నడుస్తుంది తప్ప విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటా ఉన్నాం, దాదాపు మనమే మా జనరేషన్ వచ్చినప్పటి నుంచి స్కాలర్షిప్ 8,000 పెండింగ్ లో ఉంది, 9,000 పెండింగ్ లో ఉంది, 10,000 పెండింగ్ లో ఉంది, ఈ రోజు 11,000 పెండింగ్ లో ఉంది అని మాట్లాడుకోవడమే ఉంది కానీ దాని నుంచి శాంక్షన్ అయింది లేదు, లిమిటెడ్ డేట్లు వచ్చింది లేదు, విద్యార్థులకు విద్య అందింది లేదు, కళాశాలలలో విద్యార్థులు చదువుకు దూరం అవడమే తప్ప ఆయన చేసింది ఒకటి లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మనం చూసుకుంటా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కోర్ట్ హియరింగ్ తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం విద్యార్థులకు శుభవార్త అని చెప్పేసి ఆడుతున్న నాటకం ఏంటంటే 100 కోట్లు రిలీజ్ చేసి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అని చెప్పేసి ఆయన తప్పించుకుంటున్న కోర్ట్ హియరింగ్ తప్ప అంతకు మించింది ఏం లేదు. ఆయన మనుషుల నుండి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మేలు చేయాలని చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను మంచి భవిష్యత్తు, వాళ్ళకు భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి అనుకుంటుంది మాత్రం లేదు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది, రేపు రానున్న రోజులలో రేపు జూలై 14న కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కళాశాలల నుండి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల వరకు బంద్ను పిలుపునిస్తున్నాం. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకొని అయినా నువ్వు కావచ్చు, నీ మంత్రులు కావచ్చు, నువ్వే విద్యాశాఖ మంత్రి ఉన్నావు, నువ్వైనా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎంటీఎఫ్ రిలీజ్ చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున కథన పేరు పెట్టి కేసీఆర్కి ఏదైతే గతి పట్టి గద్దెని తెచ్చిందో అంతకన్నా హీనమైన గతి నువ్వు చూస్తావు, నీ ప్రభుత్వం చూస్తుంది. కనీసం అడ్రస్ లేకుండా పోతావు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సుప్రాజ్, నిజాం కాలేజ్ ఏబీవీపీ కార్యకర్త. అయితే రేపు జూలై 14 రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు మరియు జూనియర్ కళాశాలకు ఏబీవీపీ బంద్ నిలిపించింది. ఏదైతే ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, స్టూడెంట్స్ తో పెట్టుకున్న ఏ ప్రభుత్వం అయినా నిగలేదు. ఆ రోజు కుటుంబం పాలనైనా, ఈ రోజు గుంపు మేస్త్రి అయినా. బిడ్డ నీ పతనం ఈ నిజాం కాలేజ్ చింతచెట్టు గడ్డ నుంచే మొదలైందని చెప్తున్నారు. ఏదైతే నిజాం కాలేజ్ కి రావాల్సిన 12 కోట్ల 50 లక్షల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్కి నువ్వు స్కాలర్షిప్ విడుదల చేయాల్సిందిగా ఏబీవీపీ కోరుకుంటుంది. రేపు 14వ తారీఖున అన్ని కళాశాలకు బంద్ను పిలుపునిస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. నమస్తే, రఘునందన్, ఏబీవీపీ నిజాం కాలేజ్. తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు రిలీజ్ చేయలేక
ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఖండిస్తూ ఏబీవీపీ తీవ్రంగా ఉద్యమాలు చేయాలని ఉద్దేశంతో రేపు 14వ తేదీన కళాశాలకు బంద్ పిలుపునిస్తూ ఏబీవీపీ నిర్ణయించింది. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి మరియు తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం సపోర్ట్ చేస్తూ బంద్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే, రాహుల్, ఏబీవీపీ. రేపు అనగా జూలై 14న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కళాశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ 100 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పి విద్యార్థులకు శుభవార్త చెప్పడం చాలా సిగ్గుచేటు. ఏదైతే పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్, అలాగే విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు శుభవార్త చెప్పాలంటూ హెచ్చరిస్తున్నాము. ఏదైతే జూలై 14న బంద్కు పిలుపునివ్వడం జరిగిందో దానికి విజయవంతం చేయాల్సిందే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యారంగం హెడ్ క్వార్టర్స్కి అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.